ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం క్యాబినెట్ ఓపెన్ చేసి లోపల బోర్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకసారి మనం క్యాబినెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మెయిన్ బోర్డ్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇది మనకి మాస్ఫెట్ బోర్డ్ అయితే 2.1, మనకైతే ఇది 5198 అండ్ 1941 ఫెట్స్తో రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి మెయిన్ బోర్డు. మనకి ఇన్బుల్ట్ పవర్ సప్లైతో కూడా రావడం జరుగుతుంది. దీని కంపెనీ వచ్చేసి శక్తి అనమాట. శక్తి ఎలక్ట్రానిక్స్ నుంచి మనకైతే 2.1 యాంప్ విత్ ఇన్వర్టర్, మనకి ఇందులో పవర్ సప్లై కూడా ఇన్బుల్ట్ రావడం జరుగుతుంది. మాస్ఫెట్ నెంబర్స్ వచ్చేసి 1941 అండ్ 5198తో మనకైతే రావడం జరుగుతుంది. వెరీ హెవీ డ్యూటీ. మీకు చూసుకుంటే బోత్ సైడ్లో మీకు అయితే హీట్ సింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాగా హీట్ అయితే బోర్డు అయితే, అందుకే మనం 2 ఫ్యాన్స్ కూడా యూజ్ చేసాము. ఇక్కడ 2 ఇంచెస్ ఫ్యాన్స్ వచ్చేసి మనం అయితే 2 వేసి ఉన్నాము. అండ్ నెక్స్ట్ మనకి సైడ్ స్పీకర్స్ గురించి అయితే మనం 15 వాట్ ప్లస్ 15 వాట్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇది మీకు బోర్డు అయితే మాత్రం మనకి స్మాల్ సైడ్ స్పీకర్స్ ఉంటాయి కదా ఆటోలోని 3 ఇంచెస్ కానీ ఏవైనా సైడ్వి, దానికి మనం అయితే ఈ బోర్డు యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం స్పీకర్ వైర్ అవుట్ ఇచ్చాం కదా, వాకో లీడ్. ఇది మనకి దేని యూజ్ అవుతుందంటే ఈ రెడ్ అండ్ బ్లాక్ ఉంది చూసారా, ఈ రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసి మనకైతే బ్యాటరీ టెర్మినల్స్ అన్నట్టు. ఈ రెండు మీకు అయితే బ్యాటరీకి వస్తే ప్లస్ మైనస్. అండ్ నెక్స్ట్ మీకు ఈ వైట్ అండ్ బ్లూ వచ్చేసి ఒక స్పీకర్కి, అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ గ్రే వచ్చేసి ఒక స్పీకర్కి అనమాట. మీరు ఒకవేళ 6 ఇంచెస్ కానీ ఏమైనా కొంచెం 90 మ్యాగ్నెట్ ఊఫర్స్ ఏమైనా వేసుకుందాం అనుకుంటే మీరు దీనికైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు మీకు అయితే హెవీ డ్యూటీగా పర్ఫామ్ చేస్తాయి, ఎందుకంటే మనం ఈ బోర్డు నుంచి ఈ వాకరేడ్ అనేది మనం అయితే లాగామన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ 4-వే స్పీకర్స్ ఒకటి ఇచ్చున్నాం కదా, ఇది దేనికంటే మనకి ఈ స్మాల్ సైజ్ బోర్డు నుంచి మీరు 3 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఇందులో మీరు అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకైతే ఈజీగా మీకు స్మాల్ సైజ్ స్పీకర్ లాగేస్తుంది.